ఆ రోజు శనివారం. అవని చాలా ప్రశాంతంగా నిద్రలేచి, ఈరోజు సాటర్డే, వీక్ ఆఫ్. ప్రశాంతంగా అలా బయటికి వెళ్ళి చిల్ అవ్వాలి, లేదంటే ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుంది అని అనుకుని, అత్తయ్య కొంచెం కాఫీ తీసుకొస్తారా? చాలా హెడ్డెక్గా ఉంది. వస్తున్నానమ్మా అంటూ అత్తగారు అనసూయ అవనికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. అది గమనించిన సురేష్, అవని, రోజు మా అమ్మ చేత పనులు చేయిస్తున్నావు కదా, వీకాఫ్లో కూడా నువ్వు ఇంటి పని చేయడానికి ఏమవుతుంది? అప్పుడు అవని చాలా కోపంగా, నాకు దొరికేది 2 రోజులు సెలవు, అందులో కూడా ఇంటి పని చేస్తూ ఉండిపోతే నేను ప్రశాంతంగా ఎలా ఉంటాను? మీ అమ్మగారు ఇంటి పని చేసినా ఏదో ఒక సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి టైం ఉంటుంది. కానీ నాకు అలా లేదు కదా. పొద్దున్న 10 గంటలకి లాగిన్ అయితే సాయంత్రం 7 గంటల వరకు ఇలా సిస్టమ్ ముందే కూర్చొని ఉండాలి. ఇక బ్రేక్ సంగతికొస్తే ఎలా బ్రేక్ వస్తుందో ఎలా పోతుందో కూడా అర్థం కాదు. తినడానికి నాకు టైం లేదు. మీరు కూడా నాన్ ఐటీ నుంచి ఐటీకి షిఫ్ట్ అవ్వండి, అప్పుడు నా కష్టాలు ఏంటనేది అర్థం అవుతాయి. మాటలు చెప్పడం చాలా సులభం అంటూ తిట్లదండకం మొదలుపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని. చూసావమ్మా, దానికెంత పొగరో! సాఫ్ట్వేర్ కోడలే కావాలని పట్టుబట్టావుగా, ఇప్పుడు చూడు, అది మన నెత్తినెక్కి కూర్చుంటుంది. అబ్బా, ఆ అమ్మాయి గురించి వదిలేయి. ఏదో పనొత్తిడి వల్ల అట మాట్లాడుతుంది. పాపం, దొరికే 2 రోజులు కూడా పని చెప్తే ఎట్టా చెప్పు? నీలాగా ఉద్యోగం చేస్తున్న అందరూ పని చేయకుండా ఇలా ఉంటున్నారా? దీనికి పొగరు. దీని పొగరనిచే రోజొస్తుంది, అప్పుడు చెప్తా దీని పని అంటూ అతను కూడా కోపంగా వెళ్ళిపోతాడు. అనసూయ ఇంటి పని చక్కబెడుతూ ఉంటుంది. ఇంతలో అనసూయ కూతురు పావని అక్కడికొస్తుంది. అమ్మా, నేనొచ్చేశాను. పావనిని చూసి తల్లి చాలా ఆశ్చర్యపోతుంది. ఏంటే ఒక్కదానివి వచ్చావు? అల్లుడుగారు రాలేదా? లేదమ్మా, తన ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నారు. ఇప్పుడు నాకెటు వర్క్ ఫ్రం హోమే కదా, అందుకే అక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకని ఇక్కడికి వచ్చేశాను. పాపం, అత్తగారు రమ్మని గోలమ్మా. అక్కడికి వెళ్ళడానికి టైం కుదరట్లేదు. 4 రోజులు ఇక్కడుండి తర్వాత అక్కడికి వెళ్తాను. ఆ మాటలకి తల్లి చాలా సంతోషపడుతూ, సరే అమ్మా, నీ ఇష్టం అంటుంది. ఇంతలో సురేష్ అక్కడికొస్తాడు. ఏంటి కోతి, మా ఇంటికి మళ్ళీ వచ్చావు? చూడమ్మా, వీడు మళ్ళీ మొదలుపెట్టాడు కోతి గీతి అని. రే అన్నయ్య, నువ్వు గనక నన్ను ఇలా అంటే నేను మీ బావగారికి చెప్తాను. ఆయన నీ సంగతి చూసుకుంటాడు. బావా ప్రతిరోజు నాకు ఫోన్ చేస్తూనే ఉన్నాడుగా. నీ కోతి చేష్టలు భరించలేకపోతున్నాను, 22 సంవత్సరాలు మీరెలా భరించారని అంటున్నాడు. అమ్మ చూడమ్మా. అబ్బబ్బబ్బబ్బా, ఎందుకురా దాన్ని ఏడిపిస్తావు? ఏడిపించినా ముద్దన్నా ఇది నా చెల్లెలమ్మా, దానికి నేను నాకది అంతే. ఆ మాటలకు పావని, మా మంచి అన్నయ్య. అవునన్నయ్య, వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను, వదిన ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళింది? మేడ మీదుంది, వెళ్ళి పలకరించు. పావని సరే అని మేడ మీదకు వెళ్తుంది. అప్పుడు అవని ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. మనం మన భర్తలతో పొగరుగా ఉండకపోతే వాళ్ళు మనల్ని చెప్పు చేతుల్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటారు. మగవాళ్ళకి మనమంటే ఎప్పుడూ చులకన భావనే ఉంటుంది. అసలు అది వాళ్ళకి కలిగించకూడదు. నీ మొగుడు నిన్నేమన్నంటే దానికి 10 రెట్లు నువ్వు ఎదురు సమాధానం చెప్పాలి. మనం ఎందులోనూ తగ్గకూడదు అని మాట్లాడుతూ ఉంటుంది. కాని ఆ మాటలు పావనికి ఏమాత్రం నచ్చవు. అవనిని పలకరించాలి అన్న ఉద్దేశం కాస్త ఎందుకులే అని అక్కడి నుంచి తిరిగొచ్చేస్తుంది. అవని ఫోన్ మాట్లాడి కిందకొస్తుంది. అత్తయ్య ఏం చేస్తున్నారంటూ వంటగదిలోకి వెళ్తుంది. వంటగదిలో పావని పనిచేస్తూ ఉంటుంది. పావనిని చూసి, ఎప్పుడొచ్చా పావని? వచ్చి 1/2 గంట అవుతుంది వదినా. నువ్వు ఫోన్లో బిజీగా ఉన్నావని నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని పలకరించలేదు. మరేం పర్వాలేదులే. మీ ఆయన నిన్ను బాగా చూసుకుంటున్నాడా లేదా? ఆయనకేంటొదినా, చాలా బాగా చూసుకుంటున్నాడు. వచ్చి రాగా నీ పనులేంటి? ప్రశాంతంగా అలా బయటికి వెళ్దాం పద. లేదొదినా, ఈ 2 రోజులు ఫ్రీగా ఉంటాను కదా, అమ్మకి కొంచెం హెల్ప్ చేసినట్టుంటుంది. పాపం, ఆమెనా అంతమందికి వండి పెట్టడం అంటే చాలా కష్టం కదా. ఏదో చిన్న సహాయం అంతే. అప్పుడే అక్కడికొస్తాడు సురేష్. అలా గడ్డి పెట్టమ్మా, కొంతమందికి అలా పనిచేయటం నామోషిగా ఉంటుంది. వాళ్ళేదో రాయల్ ఫ్యామిలీ నుంచి దిగొచ్చినట్టుగా. మాటలు జాగ్రత్తగా రానివ్వండి. మీ చెల్లెలున్నట్టుగా పాత చింతకాయ పచ్చడిలాగా ఉండడం నా వల్ల కాదు. ఈ మోడర్న్ లైఫ్లో మనం మోడల్గానే ఉండాలి. పని చేత కాకపోతే పని మనిషిని పెట్టుకోవాలి. లగ్జరీ లైఫ్ అనుభవించాలి. సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్వేర్ లాగే ఉండాలి. అలాంటి మంచి లైఫ్ని లీడ్ చేయాలి. మీకు అలాంటిదేమీ తెలియదు కదా అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. సురేష్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. పావనికి వదిన ప్రవర్తన అస్సలు నచ్చదు.
కొంత సమయం తర్వాత అవని తన స్నేహితులతో బయటకు వెళ్లాలని నిర్ణయించుకుని అత్తగారికి చెప్పి వెళ్తుండగా, వదినా, నీకిష్టమైన అన్ని రకాల వంటలు చేశాను, నువ్వు తినేసి వెళ్ళొచ్చు కదా. ఇవన్నీ ఎప్పుడు ఇంట్లో చేసుకునేదే కదా పావని. నేను అలా ఫ్రెండ్స్తో కొంచెం బయటికెళ్ళి వస్తాను, మంచి రెస్టారెంట్లో ఫుడ్ ఆర్డర్ చేసుకుని తింటాం, నో ప్రాబ్లం, మీరు తినేసేయండి. ఆ మాటలకి పావని అత్తగారు ఇద్దరూ బాధపడతారు. నీకోసం అంత ప్రేమగా వాళ్ళు వంట చేశారు కదా, నువ్వు తినేసి వెళ్తే ఏమవుతుంది? నేను వాళ్ళని నా కోసం వంట చేయమని చెప్పలేదు కదా. నేనెందుకు తప్పు చేసినట్టుగా మాట్లాడుతున్నారు? నేను వండమని చెప్పలేదు కనుక నాకు సంబంధం లేని విషయం అది అంటూ అక్కడి నుంచి వెళ్ళి, దీనికి తల పొగరు బాగా ఎక్కువైంది. అమ్మా, ఇంకేం చూస్తున్నావు? కడుపు నిండా మీకు గడ్డి పెట్టిందిగా, ఎన్నిసార్లు చెప్పినా మీకు అర్థం కాదు. దాన్ని పట్టించుకోవద్దమ్మా అంటే నువ్వు దాన్ని నెత్తిని పెట్టుకున్నావు, ఇప్పుడు దానికి కళ్ళు నెత్తికెక్కాయి అంటూ సురేష్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా వదినిలా ఉంది? తను చాలా పొగరగా మాట్లాడుతుంది. పెళ్లి జరిగిన కొత్తలో అసలు ఇలా లేదు కదా. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగం ఒకటి వచ్చిన దగ్గర నుంచి పిల్ల ఎట్టగా అయిపోయిందమ్మా. ఆ ఉద్యోగంలో టెన్షన్ వల్ల తను ఏం మాట్లాడుతుందో ఏం అర్థం కావట్లా. అంత పని ఉంటుంది పాపం. అమ్మా, నిన్నెవ్వరూ మార్చలేరు. సాఫ్ట్వేర్ ఉద్యోగం నేను కూడా చేస్తున్నాను, నేను కూడా అలాగే మాట్లాడాలి కదా. మీ కంపెనీ వేరు, వాళ్ళ కంపెనీ వేరు, నువ్వు చేసే పనేరు, వాళ్ళు చేసే పనేరు, ఇందులో కూడా రకరకాలు ఉంటాయిలే. నిన్ను మార్చడం ఎవ్వరి వల్ల కాదనుకుంటా అని పావని కూడా కోపంగా వెళ్ళిపోతుంది. అలా 2 రోజులు గడిచాయి. సోమవారం ఉదయాన్నే పావని నిద్రలేచి తన తల్లికి పనుల్లో సహాయం చేసి తన వర్క్ మీద కూర్చుంటుంది. అవని మాత్రం బద్ధకంగా నిద్రపోతూ ఉంటుంది. సురేష్ వాళ్ళిద్దరినీ గమనిస్తూనే ఉంటాడు. చాలా సమయం తర్వాత అవని నిద్రలేస్తుంది. ఆమె నిద్రలేస్తూనే, అత్తయ్యా, కాఫీ ఇవ్వండి అని అంటుంది. అప్పుడు సురేష్ చాలా కోపంగా, ఏంటసలు నీకింత పొగరు? మనుషుల్ని మనుషుల్లాగానే చూడు. ఒక పక్క నా చెల్లి ఉదయం నిద్రలేచి పనులన్నీ చేసి వర్క్లో కూడా కూర్చుంది, నీకెందుకంత పొగరు? తను కూడా ఒక వర్కింగ్ ఉమెనే కదా. పొద్దున్నే ఏంటి గొడవ? నాకు అసలేం అర్థం కావట్లేదు. నువ్వు నాతో గొడవ పెట్టుకోవడానికే ఉన్నావు కదా. నాకు తెలుసు నువ్వు అసలు కొంచెం కూడా మారవు. ఏంటి మారేది? నువ్వు మారాల్సింది, మేం కాదు. మా చెల్లిని చూసి బుద్ధి తెచ్చుకో అని చాలా కోపంగా మాట్లాడతాడు. ప్రతిదానికి మా చెల్లిని చూసి బుద్ధి తెచ్చుకొని అంటున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి? నాకు అసలు బుద్ధి లేదనా? ఇక సురేష్ కూడా ఆమె మీద అరుస్తూ ఉంటాడు. అలా ఇద్దరి మధ్య గొడవ పెద్దదవుతుంది. పావని వాళ్ళకి సరిచెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇందులో పొరపాటున అవని ఆమె మీద చేయి చేసుకుంటుంది. అయినా కనీసం క్షమాపణ కూడా అడగదు. చాలా కోపంగా అక్కడి నుంచి బయటికెళ్తూ, మర్యాదగా నా చెల్లికి సారీ చెప్పు. అసలు కొంచెం కూడా నీకు జాలి లేదా, మౌనవత్వం లేదా? పొరపాటున జరిగిన దానికి క్షమాపణ చెప్పడానికి ఏమైంది? పొరపాటునేం జరగలేదు, కావాలని జరిగింది. దానివల్లే కదా ఇదంతా. పెళ్ళిన తర్వాత మళ్ళీ పుట్టింటికి ఎందుకు వస్తారో నాకు అసలు అర్థం కాదు. నేనేమైనా మా పుట్టింటికి వెళ్తున్నానా? ఆ మాటలకి సురేష్కి ఇంకా కోపం వస్తుంది. చీ, నువ్వు మారవా అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దాన్ని అంతా అత్తగారు విని చాలా బాధపడతారు. పావని అక్కడి నుంచి ఒక్క క్షణం కూడా ఉండకుండా వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతుంది. ఇన్ని రోజులు నువ్వు మంచిదానివని నిన్ను వెనకేసుకొని వచ్చాను, కానీ నీ నిజ స్వరూపం ఏంటో ఇప్పుడు నాకు అర్థమైంది. అనవసరంగా నీలాంటి దాన్ని ఈ ఇంటికి కోడలుగా చేసుకుని పెద్ద తప్పు చేశాను అంటూ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న అవని, ఏ రోజు కూడా ఒక్క మాటని అత్తగారు అన్ని మాటలు ఎందుకు అంటున్నారు? నాకు చాలా బాధగా ఉంది అంటూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. మరికొన్ని రోజులు గడుస్తాయి. ఇంట్లో వాళ్ళెవ్వరూ కూడా తనని కనీసం పట్టించుకోవటం లేదు. తన పని తానే చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు అత్తగారి కష్టమేంటో తనకి తెలిసొస్తుంది. కొద్ది కొద్దిగా తనలో మార్పు రావటం గమనిస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు. ఉదయాన్నే నిద్రలేచి ఇంటి పని మొత్తం చేస్తుంది అవని. భర్తకి కావాల్సినవన్నీ పనులు చేస్తుంది. ఆమెలో మార్పు చూసిన వాళ్ళందరూ కూడా ఆమెతో మాట్లాడడం మొదలు పెడతారు. నా తప్పేంటో నాకు బాగా అర్థమైంది, నన్ను క్షమించండి. పావనికి కూడా నిన్న ఫోన్ చేసి క్షమాపణ చెప్పాను. ఆమెను ఇక్కడికి ఒకసారి రమ్మని చెప్పాను, తను వస్తానంది అంటూ ఏడుస్తూ అత్తగారికి భర్తకి క్షమాపణ చెప్పుకుంటుంది. పావని అక్కడికి వస్తుంది. తను ఏడుస్తూ ఉండగా పావని ఆమెను ఓదారుస్తుంది. పావని, నన్ను క్షమించు. నా వల్ల అందరూ బాధపడ్డారు, నువ్వు మరీ ముఖ్యంగా బాధపడ్డావు, నన్ను క్షమించు అంటూ క్షమాపణ కోరుకోవటంతో ఆమెను అందరూ క్షమిస్తారు. ఆ రోజు నుండి సాఫ్ట్వేర్ కోడలు తన తల పొగరు దించుకొని వాళ్లతో సంతోషంగా